హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం పీనట్ రైస్ తయారు చేద్దాం. దీనికోసం ముందుగా వేరుశనగ గింజలను కడాయిలో వేసుకుని వేయించుకోవాలి. వేరుశనగ గింజలు వేగిన తర్వాత కారానికి తగ్గట్టు ఎండుమిర్చి, ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయ రెబ్బలు, కొద్దిగా పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు. నేనైతే ఎండు కొబ్బరి వేస్తున్నాను. కొబ్బరి వేగి ఎండుమిర్చి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. అన్నీ వేగిన తర్వాత చివరగా 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులను వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుని వేయించుకోవాలి. కడాయి వేడికి తెల్ల నువ్వులు వేగిపోతాయి. వేయించుకున్న మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకోవాలి. కడాయి పెట్టి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఎండుమిర్చిని 2 తీసుకొని ఇంచుకొని వేసుకోవాలి. 1 రెబ్బ కరివేపాకు వేసి ఎండుమిర్చి వేగేంత వరకు వేయించుకోవాలి. ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న కారపొడిని వేసుకొని నూనెలో 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఉడికించి చల్లార్చుకున్న రైస్ని వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసి కొత్తిమీర తరుగు వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని చివరిగా లెమన్ జ్యూస్ పిండుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, క్విక్గా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఈ పీనట్స్ రైస్ రెసిపీ తయారు చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.